పార్టీ పదవితో ప్రమోషన్, ఎమ్మెల్యే ఎంపీ టికెట్ పై నో ఇన్ఫర్మేషన్. సీఎం దగ్గర మంచి మార్కులే ఉన్నా ఆశ పెట్టుకున్న పదవి దక్కుతుందా లేదా అన్నదే టెన్షన్. విజయనగరం జిల్లాలో కీలక నేత మంత్రి బొత్స మేనల్లుడు చిన్న శ్రీను పరిస్థితి ఇది. ప్రస్తుతం విజయనగరం జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న చిన్న శ్రీను వచ్చే ఎన్నికల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు అందక ఆయన మద్దతుదారులు టెన్షన్ పడుతున్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. 3 ఉమ్మడి జిల్లాల్లోనూ ఆ పార్టీకి బలమైన నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఇదే సమయంలో విజయనగరం, విశాఖ జిల్లాలపై మంత్రి బొత్స పెత్తనం కొనసాగుతోంది. ఇప్పటికే మంత్రి బొత్స సతీమణికి విశాఖ పార్లమెంట్ సమన్వయకర్తగా ప్రకటించగా, అదనంగా ఆయన మేనల్లుడు విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్న శ్రీనుకు కొత్తగా పార్టీ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ పదవి కట్టబెట్టింది. పార్టీ పరంగా ఇప్పటి వరకు ఉమ్మడి విజయనగరం జిల్లా కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న చిన్న శ్రీను కొత్త బాధ్యతలతో విజయనగరం, శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గాలతో పాటు అరకు పార్లమెంటు పరిధిలో కురుపాం, సాలూరు, పార్వతీపురం, పాలకొండ అసెంబ్లీ స్థానాలను పర్యవేక్షిస్తారు. చిన్న శ్రీను అంటే ఉత్తరాంధ్రలో సగం ప్రాంతంపై ఆయనకు ఆధిపత్యం కట్టబెట్టింది పార్టీ. కీలకమైన పదవి వరించిన చిన్న శ్రీను అభిమానులు మాత్రం అసంతృప్తితోనే ఉంటున్నారని చెబుతున్నాయి ఆ పార్టీ వర్గాలు. పార్టీలో ప్రమోషన్ ఇచ్చినా తమ నేత ఆశించిన పదవులపై క్లారిటీ లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జడ్పీ చైర్మన్ పదవిలో ఉన్న చిన్న శ్రీను వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని ఏదో నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఊపలాట పడుతున్నారు. అసెంబ్లీ కుదరదంటే పార్లమెంటుకు పోటీ చేయడానికైనా సై అంటున్నారు. ఇప్పుడు కాకపోతే మళ్లీ పోటీ చేసే అవకాశం రాదన్నట్లు చిన్న శ్రీను అభిమానులు టెన్షన్ పడుతున్నారు. విజయనగరం జిల్లాలో ఇప్పటికే 3 స్థానాల్లో మంత్రి బొత్స కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ 3 చోట్ల మళ్లీ వారే పోటీ చేసే అవకాశం ఉంది. ఇక బొత్స కుటుంబానికి అదనంగా విశాఖ ఎంపీ సీటు కూడా దక్కింది. ఈ లెక్కలన్నీ పరిశీలించిన వైసీపీ అధిష్టానం చిన్న శ్రీను టికెట్ పై ఏమీ తేల్చడం లేదు. చిన్న శ్రీనుకు టికెట్ ఇస్తే బొత్స కుటుంబానికే 5 టికెట్లు ఇచ్చినట్లవుతుంది. రాష్ట్రంలో మరో నేత కుటుంబానికి ఇన్ని టికెట్లు లేకపోవడంతో హైకమాండ్ చిన్న శ్రీను పోటీపై ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. చిన్న శ్రీను ఒత్తిడికి తలొగ్గి ఆయనకు అవకాశమిస్తే రాష్ట్రంలో మరిన్ని డిమాండ్లొచ్చే అవకాశం ఉందని ఆచితూచి వ్యవహరిస్తోంది వైసీపీ అధిష్టానం. విజయనగరం జిల్లా రాజకీయాలపై పూర్తి పట్టు సాధించిన చిన్న శ్రీను ముఖ్యమంత్రి జగన్ కు కూడా అత్యంత సన్నిహితుడు. జగన్ పాదయాత్ర సమయంలో బాగా దగ్గరైన చిన్న శ్రీను జగన్ ప్రోద్బలంతోనే ప్రత్యక్ష రాజకీయాల్లో పట్టు బిగించారంటున్నారు పరిశీలకులు. వైసీపీ అధికారంలోకి రాక పూర్వం నీడనేతగా తెరచాటు రాజకీయాలు మాత్రమే చేసిన చిన్న శ్రీను 2019 తరువాత విజయనగరం జిల్లాలో ప్రధాన నేతగా ఎదిగారు. ఈ క్రమంలోనే ఈసారి చట్టసభలకు పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ అధిష్టానం చిన్న శ్రీను మనోగతాన్ని అర్థం చేసుకుని అవకాశమిస్తుందా లేక నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటూ వాయిదా వేసేస్తుందా చూడాల్సి ఉంది.